కలిసి ఇవన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం. ఇవే కాదు, రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఇంకో ప్రధానమైన ఇచ్చినటువంటి హామీ నిజాం షుగర్ పునరుద్ధరణ కోసము ఏదైతే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దానికోసం సుమారు 200 కోట్ల పైచిలకు అప్పును చెల్లించినటువంటి పరిస్థితి. దాని నివేదిక రాగానే త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 3 ఫ్యాక్టరీల ద్వారా ఉత్తర తెలంగాణలో చెరుకు రైతుల యొక్క ప్రధానమైన సమస్య తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా రైతులకు, రైతు కూలీలకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇంకా కొన్ని హామీలు మిగిలి ఉన్నాయి. ఈజీఎస్ ద్వారా, అదేవిధంగా ఎస్డిఎఫ్ ద్వారా, ఆర్ఎన్బి ద్వారా, పంచాయత్ శాఖ ద్వారా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో అభివృద్ధి, రోడ్ల విషయంలో, బిల్డింగ్ల విషయంలో, అభివృద్ధి ఫలాల కోసం నిధులు కేటాయించి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ జిల్లాలో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు